కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఖగోళ విజ్ఞానం గురించి ఆహ్, ఇంకా కొన్ని ఆహ్, డీటెయిల్స్. అయితే లాస్ట్ వీడియోలో మనము ఖగోళంలో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? విస్ఫోటనం అంటే ఏంటి? ఎన్ని నక్షత్రాలు ఏంటి? అన్న వివరాలు తెలుసుకున్నాము. అయితే ఇందులో ముఖ్యంగా అయితే విశ్వంలో నక్షత్రాలంటే ఏంటి? అన్నది కొంచెం ఎక్కువ డెప్త్‌గా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే విశ్వంలో చాలా నక్షత్రాలున్నాయి. వందల, వేల, కోట్ల, ట్రిలియన్ల నక్షత్రాలున్నాయి. అయితే నక్షత్రం అంటే ఏంటి? అంటే నక్షత్రం అంటే స్వయంగా వెలుగు వెలిగించే సూర్యుడు. మన సూర్యుడు గూడా ఒక నక్షత్రమే అన్నమాట. అయితే సూర్యుడు మనకు ఒక్కటిగా కనిపిస్తాయి. ఒక్కటిగా కనిపించిన అంటే మనకు భూమి నుంచి సూర్యుడు ఒక్కటిగా కనిపించిన విశ్వంలో సూర్యుడిలాంటి నక్షత్రాలు లక్షల కోట్ల సంఖ్యల్లో ఉన్నాయి. లక్షల కోట్ల సంఖ్యల్లో, బిలియన్, ట్రిలియన్‌లలో ఉన్నాయన్నమాట. అవి లక్షల కోట్ల సంఖ్యల్లో ఉన్నాయి. భూములు గూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్ల సంఖ్య. అవి లెక్క లేనివి. ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సూర్యుడిని కూడా ఒక నక్షత్రంగా తీసుకుంటే, ప్రతి నక్షత్రం చుట్టూ కొన్ని గ్రహాలు తిరిగే అవకాశం ఉంది అన్నమాట. అయితే ఇప్పుడు మనము మన సోలార్ సిస్టమ్‌లో సూర్యుని చుట్టూ మెజారిటీ చూస్తాం గదా! 7 గ్రహాలు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది గదా! అలాగే అదే అన్నమాట ఇది. అయితే సూర్యుని చుట్టూ చాలా నక్షత్రాలు చ చ సూర్యుని చుట్టూ చాలా గ్రహాలు తిరిగే అవకాశం ఉంది. అయితే లక్షల కోట్ల నక్షత్రాలు కలిసి ఒక గ్యాలక్సీ అవుతుంది. అంటే సూర్యుడిలాంటి లక్షల కోట్ల నక్షత్రాలు కలిస్తే ఒక గ్యాలక్సీ అవుతుంది. అయితే మన గ్యాలక్సీని మాత్రం ఏమంటారంటే మిల్కీ వే గ్యాలక్సీ అంటారు. ఇతర ఖగోళ వస్తువులు ఇందులో ఈ విశ్వంలో ఇతర ఖగోళ వస్తువులు నెబ్యులాలు, బ్లాక్ హోల్సు, డార్క్ మ్యాటర్సు, డార్క్ ఎనర్జీలు ఇలా చాలా ఉంటాయి. ప్రతి నక్షత్రము ఒక సూర్యుడే. ఎందుకు? నక్షత్రం స్వయంగా వెలుగుతుంది గాబట్టి. అంటే ఇప్పుడు సూర్యుడు ఇక్కడ స్వయం ప్రకాశకుడు. మనము చిన్నప్పుడు చదువుకున్నాం సూర్యుడు స్వయం ప్రకాశకుడు అని. సూర్యుడి నుంచి అన్ని గ్రహాలకి ఎనర్జీ వస్తుంది అని. ఆ ఎనర్జీ వల్లనే మిగతా గ్రహాలు మూవ్‌మెంట్ అవుతాయి. తిరుగుతాయని. అదే అన్నమాట. అయితే సూర్యుడి లోపల ఏముంటుంది అంటే అణుసంయోగం ఉంటదన్నమాట. ఎనర్జీ. మన సూర్యుడు చేసే పని మన సూర్యుళ్ళు, నక్షత్రాలు కూడా చేస్తాయి. అంటే ఇంతకంటే పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, ఇంకా పెద్దగా ఉండొచ్చు. పెద్దవైన నక్షత్రాలు గూడా ఉండొచ్చు. అంటే మనకు సూర్యుడే ఇంత ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే సూర్యుడే ఇంత ఎనర్జీ, ఇంత శక్తివంతంగా కనిపిస్తాడు, ఇంత లైట్ ఇస్తాడు అంటే, ఇంకా అలాంటి సూర్యుళ్ళు కొన్ని కోట్ల, లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఖగోళ శాస్త్రం ఇప్పటికే వేలాది ఎక్సోప్లానెట్‌లను గుర్తించింది. అంటే భూమి ఒక్కటే కాదు. భూముల్లాంటి గ్రహాలు అంటే మన సైంటిస్ట్‌లు, అంటే మన శాస్త్రవేత్తలు భూముల్లాంటి గ్రహాలు విశ్వంలో అపారంగా ఉన్నాయి లెక్కకు మించి కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు. అందులో కొన్ని లక్షల కోట్ల సూర్యుళ్ళు అంటే నక్షత్రాలు. ఆ నక్షత్రాల చుట్టూ మళ్ళీ గ్రహాలు. ఆ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు. ఆ ఉపగ్రహాల చుట్టూ మరి చిన్న చిన్న నక్ష ఉపగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఆహ్, దీనికి ఒక లెక్కంటూ లేదు. ఇది విస్తరిస్తూనే ఉంటుంది. విశ్వంలో విస్ఫోటనాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ గ్యాలక్సీలు ఏర్పడుతూనే ఉంటాయి. మళ్ళీ విశ్వం విస్తరిస్తూనే ఉంటుంది. చల్లబడే ప్లానెట్లు చల్లబడతాయి. ఆహ్, జీవ జీవ సృష్టికి అంటే భూమి లాంటి ప్లానెట్లు జీవ సృష్టిని ఇస్తూనే ఉన్నాయని మన శాస్త్రవేత్తలు మనకి తెలిపారు. ఇవే విషయాలు ఋషులు కూడా మనకు శ్లోకాల రూపంలో, స్తోత్రాల రూపంలో
ఎన్నో స్తోత్రాలు మనకి దేవుడి స్తోత్రాల రూపంలో మనకు అందించారు. కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే దాని అర్థము, ప్రతిపదార్థము, తాత్పర్యాలు కొంచెం బాగా చదువుకొని కొంచెం డీప్‌గా చూస్తే ఈ ఖగోళ విషయాలన్నీ మనం దేవతా స్తోత్రాలలో ఉన్నవే అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.